సభ్యులందరికీ నమస్కారము. నేను స్పీకర్గా మాటిస్తున్నాను. ఎలాంటి పార్షాలిటీ లేకుండా రూలింగ్ పార్టీని, ఆపోజిషన్ పార్టీని సమానంగా చూస్తాను. Every decision I take here today will be for the betterment of the house. గౌరవ సభ్యులారా, ఈ విశేష సభ 1975లో జరిగిన ఎమర్జెన్సీ 50 years కంప్లీట్ అయిన సందర్భంగా గుర్తు చేసుకోవడానికి పిలిచారు. అప్పుడున్న గవర్నమెంట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడు సభ్యులందరూ ఆ సమయంలో జరిగిన విషయాల గురించి మరియు అవి మన డెమోక్రసీ పైన ఎలాంటి ప్రభావం చూపాయో తమ అభిప్రాయాలను చెప్పడానికి ఆహ్వానిస్తున్నాను. గౌరవ మంత్రి శ్రీమతి దశరథ లక్ష్మి ఎమర్జెన్సీపై మోషన్ని పిలవడానికి ఆహ్వానిస్తున్నాను. The motion is moved to discuss the resolution. Those who are in favor of the motion say yes. Yes. Those who are against the motion say no. నా అభిప్రాయం ప్రకారం yes చెప్పిన వారు ఎక్కువన్నారు. కాబట్టి this motion is introduced to discuss the resolution in the house. ఎమర్జెన్సీ 50 years కంప్లీట్ అయిన సందర్భంగా చర్చ మొదలు పెడుతున్నాను. గౌరవ మంత్రి శ్రీమతి దశరథ లక్ష్మి సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. భారత్ మాతా కీ జై. ఎమర్జెన్సీ 50 సంవత్సరాల సందర్భంగా మాక్ పార్లమెంట్లో తీర్మానం 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రజాస్వామ్య మూలాలకు తీరని విఘాతం కలిగిస్తూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేపట్టిన రాజ్యాంగ విరుద్ధ నియంతృత్వ ఉద్దేశపూర్వక చర్యలను ఈ సభ ఆవేదభరితంగా స్మరించుకుంటోంది. ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డ కారణంగా తన ఎన్నిక చెల్లదని కోర్టులో ప్రకటించడంతో 1975 జూన్ 25 రాత్రి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తూ అసమ్మతిని ప్రకటిస్తూ అణిచివేసిన దేశ ప్రయోజనాల కన్నా వ్యక్తిగతంగా అధికారంలో కొనసాగడమే ముఖ్యమని నిర్ణయించుకున్నారు. ఆమె మార్గదర్శనంలో భారత జాతీయ కాంగ్రెస్ భారత ప్రజల తీవ్రమైన అణచివేత కొనసాగిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చివేసింది. ఇంకా లక్షల మందికి పైగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు అమాయక ప్రజలను ఎలాంటి విచారణ లేకుండా జైలు పాలు చేయడం చేశారు. పత్రికా స్వేచ్ఛకు పూర్తిగా హరించారు. సెన్సార్షిప్ క్రూరంగా అమలు చేశారు. లేఖలు, పుస్తకాలు మరియు ప్రసంగాలలో కూడా స్వేచ్ఛనివ్వలేదు. న్యాయ వ్యవస్థను దెబ్బతీశారు. పార్లమెంటు పాత్ర రబ్బర్ స్టాంపు వలె పరిమితమైంది. ఇందిరాగాంధీ వ్యక్తిగత ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు 42వ రాజ్యాంగ సవరణ దాని రాజ్యాంగాన్ని కూని చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రమశిక్షణ మరియు అభివృద్ధి పేరిట భారతీయ సమాజంలో బలహీనమైన అణగారిన వర్గాలపై అమానవీయమైన జనాభా నియంత్రణ చర్యలు, బలవంతపు శస్త్రచికిత్సలు, నిరంకుశత కూల్చివేతలు జరిగాయి. ఎమర్జెన్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేటికి భారత ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పలేదు. పైగా తన పర్యవేక్షణలో జరిగిన అరాచకాలను సమర్థించుకోవడానికి లేదా అలాంటి అరాచకాలు ఏవి జరగలేదని బుకాయించేందుకు ప్రయత్నిస్తోంది. రాజుల కాలం నాటి ఆధునిక ప్రజాస్వామ్యం వరకు భారతీయ పాలకుల రాజధర్మం నీతివంతమైన పాలన సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. స్వాతంత్ర్యానంతరం దాని స్థానంలో భారత రాజ్యాంగం వచ్చినప్పటికీ దాని దృక్పథ సూత్రం కోల్పోలేదు.
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం చీకటి అధ్యాయం. ఈ గడ్డపై పరిపాలన సాగించిన నియంత్ర కాలంలోనూ చోటు చేసుకునే విధంగా ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగ విలువలకు బహిరంగంగా తూట్లు పొడిచాయి. రాజకీయ, ప్రాంతీయ, సైద్ధాంతిక భావజాలాలకు అతీతంగా నియంతృత్వాన్ని ప్రతిఘటించింది. 1977లో బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన లక్షలాది మంది భారతీయుల అసాధారణ ధైర్య సాహసాలను కూడా ఈ సభ ప్రశంసిస్తోంది. 1975, 1977 ఎమర్జెన్సీ కేవలం రాజ్యాంగ సంక్షోభం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడానికి, ప్రజల సార్వభౌమ్య సంకల్పాన్ని అణిచివేయడాన్ని భారత జాతీయ కాంగ్రెస్ సహకారంతో ఇందిరాగాంధీ చేపట్టిన అధికార దుర్వినియోగం కూడా. నిరంకుశత, సామూహిక నిర్బంధం, వ్యతిరేకతను అణిచివేయడం, ప్రజాస్వామ్య విలువలను తూట్లు పొడవడం చరిత్రలో ఈ ఉద్దేశం ఉన్నంత వరకు ఖండిస్తోంది. వ్యవస్థల గుప్పిట పెట్టుకున్నప్పుడు, అసమ్మతి గళాలను అణిచివేసినప్పుడు, వ్యక్తిగత ఆకాంక్ష రాజ్యాంగ నైతికలను మీరినప్పుడు ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా మారుతుందో ఎమర్జెన్సీ ఒక స్పష్టమైన హెచ్చరికను జారీ చేస్తోంది. అందువలన ఈ సభ ఈ తీర్మానంను ప్రవేశపెడుతోంది. ఇందిరాగాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించడాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడంలో, రాజకీయ ప్రత్యర్థులను హింసించడంలో, నియంతృత్వం అధికారాన్ని హస్తగతం చేయడం కోసం ప్రయత్నంలో వారి పాత్రను ఈ సభ నిర్విఘ్నంగా ఖండిస్తోంది. 21 నెలలు భయానక పరిస్థితులను, దానిని ఎదిరించిన వారి ధైర్య సాహసాలను దేశం ఎన్నటికి కూడా మర్చిపోకుండా ఉండేందుకు జూన్ 25వ తేదీని నిరంకుశ వ్యతిరేకతను జాతీయ ప్రతిఘటన దినంగా పాటిస్తోంది. భారత రిపబ్లిక్ లో మరోసారి ఇలాంటి నిరంకుశత్వం తలెత్తకుండా ఎమర్జెన్సీని రాజ్యాంగ విరుద్ధంగా భావితరాలకు తెలియజేయడానికి ప్రజాస్వామ్యాన్ని, సంస్థలు, విద్యా సంస్థలు, పౌర సమాజము, మీడియాను ఈ సభ అభ్యర్థిస్తోంది. ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించబడింది. భారత్ మాతాకి జై. ధన్యవాదములు మంత్రి గారు. గౌరవ ప్రధానమంత్రి కుమారి హరిని సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. ముందుగా మాననీయ అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ గౌరవనీయ సభలో ఈరోజు నేను ఎంతో బాధ్యతావంతమైన భావనతో ఒక చారిత్రాత్మక విషయాన్ని గురించి చర్చించడానికి లేచి ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడికి గుర్తుగా నిలిచిన రోజు. అదే సంవిధాన్ హత్యా దివస్. సరిగ్గా ఇదే రోజు ఒక 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీని విధించడం ద్వారా ఆశావాద దేశమైన మన భారతదేశం చీకటిలోకి నెట్టబడింది. అధ్యక్ష, ఒక ప్రధానమంత్రిగా ఈ పదవికి ఉన్న బాధ్యత, విశిష్టత, పవిత్రతను నేను పూర్తిగా అర్థం చేసుకుంటూ సదా వాటిని నిలిపే ప్రయత్నం చేస్తున్నాను. మన ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత నా మీద మరియు మన అందరి మీద ఉంది. కానీ చరిత్ర మనకి ఈ విషయంలో ఒక క్లిష్టమైన పాఠాన్ని నేర్పుతుంది. అధ్యక్ష, అదే అధికారం అనే దాహంతో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి దృఢమైన ప్రజాస్వామిక మూల స్తంభాలైనా కుప్పకూలుతాయని. 1975 25 జూన్ రాత్రి వేళల్లో అప్పటి ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన వ్యక్తిగత అధికారానికి రక్షణగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒక ఆయుధంలా వాడుకున్నారు. అధ్యక్ష, నేను అడుగుతున్నాను, ఆవిడికి అధికారం ఇచ్చింది ఎవరు? ఎమర్జెన్సీ పరిస్థితిలో ఎందరో ప్రజల గొంతులు అణిచివేయబడ్డాయి, ఎందరో ప్రజల స్వేచ్ఛా హక్కులు తొలగించారు. అయితే వారందరి కోసమై కొద్దిసేపు ఈ సభలో మౌనం పాటించాలని నేను కోరుతున్నాను. అధ్యక్ష, The House will now maintain 2 minutes of silence.
The House may now resume its proceedings. అధ్యక్ష, సహజంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అనగానే మనకి విపక్షం నుండి అడ్డంకులను, మనము అడ్డు ప్రశ్నలను అన్నిటినీ ఊహిస్తాము. కానీ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వారి స్ఫూర్తిదాయకమైన నాయకురాలిగా భావించే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఎవ్వరూ అడ్డు ప్రశ్నలు వేయకుండా ఉండాలని కలిగించిన విధ్వంసాన్ని మనం దేనితో పోల్చుకోలేము. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె పేర్కొన్న ఇండియా ఈజ్ ఇందిరా అండ్ ఇందిరా ఈజ్ ఇండియా అన్న మాటల్లో తన నియంతృత్వ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష మనకి. A nation cannot develop with one single ideology. కానీ దౌర్భాగ్యవశాత్తు ఇదే ధోరణి ఇప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వారసత్వంలో మనకు కనిపిస్తుంది. ఎమర్జెన్సీ అనేది ఒక రాజకీయ సంఘటన కాదు అధ్యక్ష, అది ప్రజాస్వామ్యం పైన జరిగిన ఒక తీవ్రమైన దాడి. 1971 ఎన్నికలు చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ప్రకటించిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎక్కడ తన పదవిని కోల్పోతారన్న భయంతోనో, తన అధికారాన్ని తన నుంచి లాక్కుంటారన్న బాధతోనో అన్ని రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టేశారు. అప్పటి గౌరవనీయ రాష్ట్రపతిని కూడా ఎంతో ఒత్తిడికి గురి చేసి ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ను చేయించారు. కానీ అధ్యక్ష, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారికి తన దేశం కన్నా, దేశ ప్రజల సౌఖ్యం కన్నా, దేశ రాజ్యాంగ విలువల కన్నా తన కుర్చీ మరియు తన పదవి ఎక్కువైపోయాయి. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క సంఘటన కేవలం నియంతృత్వం అన్న పదానికే సరిగ్గా సరిపోతాయి. ఎమర్జెన్సీ విధించి 1,00,000కి పైగా జనాలను జైలుల్లో బంధించారు. అన్ని మానవ హక్కులను తొలగించారు. ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్స్ చేయించారు. మీడియా మరియు ఇతర కళలపై సెన్సార్షిప్స్ని విధించారు. న్యాయ వ్యవస్థని తనదనే రీతిలో పనిచేయకుండా అడ్డుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో. కానీ అధ్యక్ష, ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తొస్తోంది. జబ్ మనుష్య కే సిర్ పర్ నషా చढ़ जाए ना तब पहले विवेक मर जाता है. అధికారం అన్న మత్తు తలకెక్కినప్పుడు వారి బాధ్యతలను కూడా మర్చిపోయి వారి స్వార్థంకై ఎంతటి దుశ్చర్యలన్నా చేపడతారో అనడానికి ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కానీ అధ్యక్ష, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. వీఆర్ హియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ అండ్ బికాస్ ఆఫ్ పీపుల్. వీఆర్ హియర్ నాట్ టు సర్వ్ అవర్ సెల్వ్స్ బట్ టు సర్వ్ ద నేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ దిస్ నేషన్. అది ప్రజలు అధికారాన్ని చేతిలోకి ఇచ్చేసినారు కదా, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటామంటే ఆ ఆటలు ఇక్కడ ఎన్నో రోజులు సాగవు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఏ ప్రజలైతే అధికారాన్ని చేతిలో పెట్టారో ఇట్లాంటి దుశ్చర్యలు చేపడితే అదే ప్రజలు అధికారాన్ని లాక్కుంటారు కూడా. అధ్యక్ష, నా ప్రసంగాన్ని ముగించే ముందు మరియు ఇతర సభా సభ్యులకు వారి అవకాశం ఇచ్చే ముందు నేను ఒక్క విషయాన్ని ఈ సభలో స్పష్టంగా ఉంచాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం పైన జరిగిన ఈ దాడిని మనం మర్చిపోకూడదు కూడా. ఒకవేళ మర్చిపోతే అది ఆ నియంతృత్వాన్ని ఎదిరించి నిలిచిన వారందరినీ ఎంతగానో అవమానించినట్లు అవుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న మాటలను గుర్తు చేస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను అధ్యక్ష. यह देश वंदन का देश है और अभिनंदन का देश है. यह देश अर्पण का देश है और तर्पण का देश है. यह देश में बहने वाली हर नदी हमको गंगा समान है और कंकर कंकर में हमको शंकर दिखते हैं. जिएंगे तो इस देश के लिए और मरेंगे तो इस देश के लिए, और मरने के बाद भी कोई गंगा में बहती हुई हमारी अस्थियों पर कान लगा के सुने ना, तब उनमें से भी सिर्फ और सिर्फ भारत माता की जय का नारा सुनाई देगा. जय हिंद, जय भारत. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదములు ప్రధానమంత్రి గారు. ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కుమారి భ్రమరాంబిక సభలో తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి అనుమతిస్తున్నాను. గౌరవనీయుల అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను మన ప్రధానమంత్రి గారికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నిల్చున్నాను.
వారు చరిత్ర గురించి సెలెక్టివ్ మెమొరీని చూడడానికి చాలా విశేషంగా ఉంటుంది. ఎలాగంటే కొన్ని విశేషాలు మాత్రమే గుర్తుంచుకొని పూర్తి పరిస్థితులు మర్చిపోవడం అనేది న్యాయం కాదు అధ్యక్ష. సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. అవును, ఎమర్జెన్సీ జరిగింది, కానీ దానిని సంవిధాన్ హత్యా దివస్ అని పిలవడం ఎంత మెలోడ్రామాటిక్గా ఉంది అధ్యక్ష. ప్రతి దేశంలో క్రైసిస్లు జరిగాయి అధ్యక్ష. ఇట్లాంటి కష్టమైన సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి అధ్యక్ష. ప్రతి నేత, ప్రతి పార్టీ తప్పులు చేశారు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు మేము అధికారాన్ని దుర్వినియోగం చేశారని మాట్లాడుతున్నారు, కానీ ఒక్క వ్యక్తికి దుర్వినియోగం అనిపించేది ఇంకో వ్యక్తికి దుర్నిర్ణయంలాగా అనిపిస్తుంది అధ్యక్ష. లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ పాపులారిటీ, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. మన ఇందిరాగాంధీ గారు పదే పదే గెలిచారు. అది ప్రజాస్వామ్యం కాదా అధ్యక్ష? లేదా జనాలు ఈ పార్టీకి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం అని అంటారా? ఇందిరాగాంధీ గారు దృఢమైన నిశ్చయాలు తీసుకున్నారు. దృఢత్వం తప్పు కాదు అధ్యక్ష. మన ప్రధానమంత్రి గారు అన్నారు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనేసి. ఈ స్లోగన్ ఊరికే రాలేదు అధ్యక్ష. వెన్ ద నేషన్ వాజ్ ఇన్ కేయోస్, షీ స్టూడ్ ఫర్మ్. దట్స్ ద రీజన్ ఇండియా వాజ్ ఇందిరా. ఆ తర్వాత మేము ఇండియాని సొంత రాజ్యంలాగా చూసుకున్నామని మా పైన ఆరోపణలు వేస్తున్నారు. కానీ అధ్యక్ష, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అయిన మా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశ భవిష్యాన్ని తయారు చేయడంలో తప్పేమిటి అధ్యక్ష? అబ్జెక్షన్ అధ్యక్ష. అధ్యక్ష, స్వాతంత్రం అన్నది ఏదో ఒక బహుమతిగానో వరంగానో ఇచ్చినట్టు ప్రతిపక్ష నాయకురాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ మన స్వాతంత్రం అన్నది ఎందరో త్యాగాలతో, అనేక పోరాటాలతో సాధించుకున్నది. అది ఒక పార్టీకి సొంతం కాదు అధ్యక్ష. ఈ లైన్ని రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. This part will be removed from the record. అధ్యక్ష, తర్వాత కోర్ట్స్ మరియు ప్రెసిడెంట్ గారి గురించి చెప్పారు మన ప్రధానమంత్రి గారు. అధ్యక్ష, దయచేసి చరిత్రని మరలా రాయకండి అధ్యక్ష. జ్యుడిషియరీ తన నియమాల ప్రకారం పనిచేసింది. కొన్ని జడ్జిమెంట్స్ కరెక్ట్గానే చేశారు, అన్ని మర్యాదలోనే జరిగాయి అధ్యక్ష. ఇంకా 1,00,000 మందిని జైల్లో వేసామని చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఆ టైంలో పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇన్నోసెంట్స్కి శిక్ష పడితే దానికి మేము రిగ్రెట్ చేస్తున్నాం. కానీ అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి అంటే కొన్ని కష్టమైన నియమాలు తీసుకోవాల్సిందే అధ్యక్ష. అదే ఆ రోజు మేము చేశాం అధ్యక్ష. స్టెరిలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచించారా, దేశంలో అప్పుడు మన జనాభా ఎలాగ పెరుగుతుండేనో? స్టెరిలైజేషన్ కాకుండా ఇంకా ఏం తరీకాలు ఉందే మన దగ్గర కంట్రోల్ చేయడానికి? అధ్యక్ష, మీడియాని నియంత్రించామని అంటున్నారు అధ్యక్ష. ఇవాళకి కూడా మీడియా అన్బయాస్డ్గా లేదు అధ్యక్ష. ఎప్పుడు మీడియాని నియంత్రించబడడం ద్వారా ప్రజలలోని అనవసరమైన ఆందోళన లేకుండా ఈజీగా పరీక్షణ చేయడం కోసమే మేము అది చేశాం అధ్యక్ష. ఇంకా సమాజంలో పౌరులు మరియు రాజకీయ నాయకులు కొంతమంది అనవసరమైన అశాంతి సృష్టించినారు అధ్యక్ష. దేశ భద్రత మరియు భవిష్యత్తు కాపాడడానికనే వాళ్ళని అణిచివేయడం తప్పనిసరైన చర్య అధ్యక్ష. ఎమర్జెన్సీ ఒక కష్టమైన కానీ చాలా అవసరమైన దశ అధ్యక్ష. ఎమర్జెన్సీ ఈజ్ ఎ నెసెసరీ పాజ్, నాట్ ఎ పర్మనెంట్ స్టాప్. మన ప్రధానమంత్రి గారు దాని గురించే ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నారు. నాకు అనిపిస్తుంది ఆవిడకి కొత్తగా చెప్పడానికి ఇంకేం లేనట్టున్నాయి అధ్యక్ష. ఇప్పుడు నేను నా ప్రసంగాన్ని ముగించే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. చరిత్ర బలహీన వాళ్ళని క్షమించకపోవచ్చు, కానీ ధైర్యవంతులని గౌరవిస్తుంది. ఇందిరాగాంధీ గారు ధైర్యం చూపించారు. ఎమర్జెన్సీ ఆమె దేశ పతనానికి ఎదురుగా పెట్టిన కవచం అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదములు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు. ఇప్పుడు ప్రతి పార్టీ నుండి ఒక్కొక్క సభ్యుని తమ అభిప్రాయాలను చెప్పడానికి పిలువబోతున్నాను. రూలింగ్ పార్టీ స్పీకర్ కుమారి ఎం సాయి ప్రవళిక సభని అడ్రస్ చేయండి. గౌరవనీయులైన అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ప్రతిపక్షాలు ఎమర్జెన్సీని సమర్థిస్తూ మాట్లాడడం వింటుంటే నాకు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అధ్యక్ష. माननीय सभ्य सदस्य सदन की गरिमा बनाए रखे. అప్పట్లో విన్స్టన్ చర్చిల్ బెంగాల్ కరువుకు బాధితులే కారణమన్నట్లుగా మాట్లాడారు అధ్యక్ష. అదే అహంకారం, అదే గర్వం, అదే మానవతా విలువల పట్ల నిర్లక్ష్యత ఇక్కడ మరీ ప్రతిధ్వనిస్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడనివ్వండి అని చెప్పండి. आपको मौका मिलेगा बात करने का, जब कोई बात करे बीच में ना बोलिए. అధ్యక్ష ఏదైనా అంటే ఎన్నికల్లో గెలిచాం అంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగ హక్కులను కాలరాయడానికి అనుమతి ఇచ్చినట్లా అధ్యక్ష? వాళ్ళు అలానే భావిస్తున్నారేమో అధ్యక్ష. అందుకే ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టి మోసం చేశారు. కోర్టు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష, నన్ను మాట్లాడనివ్వండి. అధ్యక్ష ఏదైనా అంటే కోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నాయి అంటున్నారు. 1975 నాటి కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఎంత మెజారిటీ వచ్చినా, ఎంత ఆధిక్యంతో గెలిచినా ఇందిరాగాంధీ గారు చేసినా సమర్థించబోము అని చెప్పారు అధ్యక్ష. ఇందులో మేము జయప్రకాష్ నారాయణ గారి మాటలను గుర్తు చేసుకుంటున్నాము. ఒక స్వచ్ఛమైన రాజకీయాలు అన్నవి మానవతా విలువలను పెంపొందించేలాగా ఉండాలి అధ్యక్ష. కానీ నాటి ప్రభుత్వానికి కానీ నేటి ప్రతిపక్షానికి కానీ అవేమీ పట్టనట్టు లేవు అధ్యక్ష. మేము ఎమర్జెన్సీ గురించి మాట్లాడటం వాళ్ళకు ఒక సెలెక్టివ్ మెమరీ అంట అధ్యక్ష. మంచిది. ఈ రోజున మేము ప్రతిపక్షం చేసే ప్రతి వ్యాఖ్యను స్పష్టంగా ఖండిస్తాం. మరుగున పడిన నిజాలను వెలుగులోకి తెస్తాం. జరిగిపోయిన తప్పులను గుర్తు చేస్తూ ఇంకొకసారి అలా జరగకుండా ఉండేలాగా బాధ్యత తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష భావ ప్రకటన స్వేచ్ఛ, విభిన్నాభిప్రాయాలను గౌరవించటం అన్నది ప్రజాస్వామ్యానికి మూలాలు. అయితే ఎమర్జెన్సీ సమయంలో ఇవన్నీ నిషేధించబడ్డాయి అధ్యక్ష. కానీ మేము ఈ రోజున అలా కాదు. మేము వ్యతిరేకతను స్వాగతిస్తాం. ఎందుకంటే అప్పట్లో లాగా మాకు ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు గారు ఇందిరాగాంధీ పదే పదే గెలిచారు అంటున్నారు అధ్యక్ష. ఆ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నాం. 1971 జనరల్ ఎలక్షన్స్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 352 స్థానాలు గెలిచింది అధ్యక్ష. అద్భుతం. చాలా ఘన విజయంగా అనిపించవచ్చు. కానీ ఇది న్యాయమైనదేనా? రాజ్యాంగబద్ధమైనదేనా? అలహాబాద్ హైకోర్టు అలా భావించలేదు అధ్యక్ష. ఆమె 1971 జనరల్ ఎలక్షన్స్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక ప్రభుత్వ అధికారిని తన సొంత ప్రయోజనాల కోసం నియమించుకున్నారు అని చెప్పి తన ఎన్నికను రద్దు చేసింది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఆమెకు తాత్కాలిక ఊరట లభించింది. అయినా పార్లమెంట్లో ఓటు హక్కును నిలిపివేసింది అంటేనే మేడం గాంధీ తన నైతిక స్థిరతను కోల్పోయింది అని కోర్టులు భావించాయి అధ్యక్ష. ఇలాంటి తప్పిదం జరిగినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష? ఒక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. కానీ మేడం గాంధీ ఏం చేశారు? న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా తన మంత్రి వర్గాన్ని సైతం పక్కన పెట్టి రాష్ట్రపతికి ఒక టాప్ సీక్రెట్ లెటర్ రాశారు అధ్యక్ష. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అంతర్గత సంక్షోభం ఉందన్న నకిలీ కారణంతో ఎమర్జెన్సీని విధించారు. దానికి కారణం దేశ భద్రతన కాదు, కేవలం తన అధికారాన్ని నిలుపుకోవటం మాత్రమే అధ్యక్ష. అలా జూన్ 25 రాత్రిన మన స్వతంత్ర భారతదేశంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఇది మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. వాటి తాలూకు గాయాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు కదులుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష 1975లో నిజంగానే మన భారతదేశం అంతర్గత సంక్షోభంలో ఉందా? అన్ని దేశాలకు ఉన్నట్లే మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం, చమురు సంక్షోభం, ఇన్ఫ్లేషన్, స్టాగ్నేషన్ లాంటివి. కానీ ఎక్కడైనా సాయుధ తిరుగుబాటు ఉందా? మన దేశ సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి పెనుముప్పు వాటిల్లిందా? ప్రతిపక్షాలే దీనికి సమాధానం చెప్పాలి అధ్యక్ష. దేశం ఆపదలో లేనప్పుడు ఎందుకు ఈ ఎమర్జెన్సీ?
అధ్యక్ష, నేను ప్రతిపక్షాలను సవాలు చేస్తున్నాను. జాతీయ భద్రత ప్రమాదంలో ఉంది అని చెప్పే ఒక గట్టి ఆధారాన్ని సభ ముందు పెట్టమని నేను ఇవాళ ప్రతిపక్షాలని సవాలు చేస్తున్నాను అధ్యక్ష. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పలకలేక పక్కన పడిన ప్రజాస్వామ్యం, నడవలేక నిలిచిపోయిన న్యాయస్థానం, ఆనాడు రాసిన ప్రతి కవితని ఒక కుట్రగా చేశారు అధ్యక్ష. ప్రతి ప్రశ్నని ఒక దేశద్రోహంగా భావించారు అధ్యక్ష. శాంతియుత నిరసనలు, సమ్మెలు అన్నవి ప్రజాస్వామ్య హక్కులు. అవి దేశద్రోహం ఎలా అవుతాయి అధ్యక్ష? ప్రజలు నాయకుల్ని ఎన్నుకున్నారు. వారు ఏదైనా తప్పు చేస్తే అడిగే బాధ్యత కూడా ప్రజలకే ఉంటుంది అధ్యక్ష. అయితే జూన్ 25, 1975 రాత్రిన జీవించే హక్కును సైతం కాలరాస్తూ, పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిన రోజున మీడియా మూగబోయింది. బహదూర్ షా జఫర్ మార్గ్లో విద్యుత్ కోతను విధించారు. ప్రెస్ కౌన్సిల్ను మూసివేశారు. అప్పటికే ప్రతిపక్ష నాయకులైన వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, మొరార్జీ దేశాయ్ గారిని కారణం లేకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష. చివరికి చిన్న పిల్లల్ని సైతం వదలలేదు అధ్యక్ష. వీటన్నిటిని నిరసిస్తూ అప్పటి పత్రికలైన ద ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మ్యాన్, సకల్ ఖాళీ పేజీలను ముద్రించాయి అధ్యక్ష. వీరి అరాచకాలు ఇంతటితో ఆగలేదు. జూన్ 30న మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనే చట్టాన్ని సవరించి కోర్టు విచారణ లేకుండానే అరెస్ట్ చేయగలిగేలా చేశారు. అంతేనా, జూలై 6న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సహా మిగిలిన 26 పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ను నిషేధించారు. ఎలాంటి అరాచకాలు అధ్యక్ష ఇవన్నీ? అధ్యక్ష, వారు అంటున్నట్టు ఇవేవి ఆరోపణలు కావు, పచ్చి నిజాలు. మన దేశంలో మన ప్రజలపై నాటి ప్రభుత్వం చేసిన దుశ్చర్యలు. అధ్యక్ష, మన కాన్స్టిట్యూషన్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు రాజ్యాంగ రూపకర్త అయిన హెచ్వి కామత్ గారు ఒక మాట హెచ్చరించారు అధ్యక్ష. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికారానికి నియంత్రణ లేకపోతే అది నాజీ జర్మనీలో లాగా ఒక హిట్లర్ యుగానికి దారి తీస్తుంది అని హెచ్చరించారు. దురదృష్టవశాత్తు మన దేశంలో అదే జరిగింది అధ్యక్ష. ఈ 21 నెలల అరాచక పాలన గురించి, భయంకరమైన కాలాన్ని గురించి ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. అయితే నేను ఇంతటితో ఆగి ప్రతిపక్షాలు నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని భావిస్తూ ఒక చివరి మాటతో ముగిస్తున్నాను అధ్యక్ష. 1975లో విధించిన ఎమర్జెన్సీ అన్నది అత్యవసర పరిస్థితి కాదు, ఇది ప్రజాస్వామ్య హత్య. జై హింద్. बैठिए बैठिए, आपको मौका मिलेगा बात करने का. माननीय सदस्य, नो नो रुकिए, आप सबको मौका मिलेगा तब बात करिएगा. ऑपोजिशन पार्टी स्पीकर कुमारी एल संजना माట్లాడండి. 1 minute before you speak. We will continue the mock parliament, but our chief guest would like to leave the session. So we will continue. Nobody will get up. Okay? And State President Dr. Shilpa Reddy Madam will escort them down. And all else will sit here and continue the discussion. Thank you very much. Thank you, sir. Thank you, madam, for coming. सदन की गरिमा बनाए रखें. सभी सदस्य बैठ जाइए. Honorable members, please take your seats. Honorable members, Honorable members, maintain the decorum of the house.
Opposition party speaker L. Sanjana మాట్లాడండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు మనం విన్న వాదనలు ఏవి న్యాయమైన వాదనలు కాదు అధ్యక్ష. అవి భావోద్వేగ ఆవేశాలు మరియు వారికి నచ్చిన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకునే సెలెక్టివ్ మెమరీ అధ్యక్ష. అధికార పార్టీ అత్యవసర పరిస్థితిని ఒక సంపూర్ణ విపత్తుగా చిత్రీకరిస్తోంది. వారి కథనానికి మద్దతు ఇవ్వని వాస్తవాలను విస్మరిస్తోంది అధ్యక్ష. ఆనాటి అత్యవసర పరిస్థితిని వ్యక్తిగత ప్రయోజనాల కోసమో ఊహాజనిత నిర్ణయాలతోనో. All of you please maintain silence and please be in the class. I think the children are doing really good. We all need to observe and appreciate these children. Please don't disturb and please nobody should leave this premises. Thank you very much. Sorry. ఆనాటి అత్యవసర పరిస్థితిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నివేదికల ఆధారంగా మాత్రమే విధించబడింది. 1970లో తీవ్రమైన జాతీయ సవాళ్లు ఎదురయ్యాయి అధ్యక్ష. కాకుండా దేశం ఆర్థికంగా కూడా కష్టాల్లో ఉంది. 1973 నాటి ఆయిల్ క్రైసిస్ వల్ల ధరలు పెరిగాయి, నిరుద్యోగం పెరిగింది. దీనికి తోడు 1974-75 కాలంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, పోరాటాలు జోరుగా సాగాయి అధ్యక్ష. దీన్ని కల్పితమని, నకిలీ అని కొట్టిపారేస్తే దేశ అంతర్గత భద్రతకున్న ముప్పును నిర్లక్ష్యం చేసినట్టే. ఇందిరాగాంధీ గారు ఎలాంటి ఊహాగానాలకు పాల్పడకుండా శాంతి భద్రతల పునర్నిర్మాణం కోసం వ్యవహరించారు అధ్యక్ష. ఆనాటి విపక్షాలు ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలు నుసిగొల్పి తద్వారా అంతర్గత అశాంతిని రగిలించే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసమే శ్రీమతి గాంధీ ఎమర్జెన్సీని విధించారు అధ్యక్ష. అధికార పార్టీ ఆమెను ఏకపక్షంగా నిందిస్తోంది, కానీ ఆనాటి కేబినెట్ ఆ నిర్ణయాన్ని ఆమోదించింది అన్న సంగతి మర్చిపోతోంది అధ్యక్ష. అధ్యక్ష, మాననీయ సదస్య అధ్యక్ష, వారి పార్టీ కేబినెట్ ఆమోదించినట్టు ప్రతిపక్ష నాయకురాలు చెప్తున్నారు. కానీ అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా వారు రాష్ట్రపతి గారికి లేఖ రాసి నిర్ణయించిన ఎమర్జెన్సీ రాత్రికి రాత్రి వారి కేబినెట్ ఎలా అప్రూవ్ చేసిందని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, Don't provoke the chair to take any serious actions. Continue. అధ్యక్ష, మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా అలా మాట్లాడేస్తే మేము ఎప్పుడు మాట్లాడాలి అధ్యక్ష? ఇప్పుడు అలాగే మాట్లాడనివ్వండి. Let the members speak. Don't interrupt. హెచ్వి కమాత్ గారిని అసందర్భంగా ప్రస్తావించడం దారి తప్పించే ప్రయత్నంలా ఉంది అధ్యక్ష. ఆయన హెచ్చరిక సాధారణ హెచ్చరికే కానీ జోస్యం కాదు. ప్రతిపక్షాలు అధికార పార్టీ మాట్లాడితే చీకటి అధ్యాయం అంటున్నారు అధ్యక్ష. అది ఎవరికి చీకటి అధ్యక్ష? ఆ ఎమర్జెన్సీ ఆనాటి ప్రతిపక్షాలకు విపక్షాలకు చీకటి, ప్రజలకు కాదు. మాట్లాడచ్చా అధ్యక్ష? మాట్లాడచ్చా? ఇందిరాగాంధీ గారిని హిట్లర్తో పోల్చారు అధ్యక్ష. ఆ పోలిక అసలు అర్థం లేనిది అధ్యక్ష. హిట్లర్ తో పోల్చడం కాదు, హిట్లర్ పాలనతో పోల్చారు. ఎన్నికలు గెలిచినంత మాత్రాన గతంలో తప్పుల్ని, అవినీతిని సమర్థించినట్టు కాదు. హిట్లర్ కూడా గెలిచాడు, అయితే అతని డిక్టేటర్షిప్ ని దానితో సమర్థిస్తారా అధ్యక్ష? ప్రజాస్వామ్యం తిరిగి రాయడం అంటే ఎమర్జెన్సీని సమర్థించినట్టు కాదు అధ్యక్ష. బేటియే అధికారం దుర్వినియోగం అయినప్పుడే ప్రజల ప్రశ్నార్థకం అవుతుంది. बैठिए देख रहे हैं, अपना व्यवहार उचित रखिए. ఇందిరాగాంధీ గారు నియంత కాదు అధ్యక్ష. ఆమెకు నిర్ణయాత్మకమైన శక్తి. ఆమె దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి చాటిన ఉక్కు మహిళ. ధన్యవాదాలు అధ్యక్ష. Opposition party speaker Miss Karina, share your views. ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గారికి నా ధన్యవాదాలు. అధ్యక్ష,
న్యాయ వ్యవస్థ తప్పును నిర్ధారించేదానే. వాదనలు వాస్తవాలను తప్పుగా వివరిస్తాయి. సుప్రీంకోర్టు కండిషనల్ ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష, మరియు తుది తీర్పు అన్ని ఆరోపణలు సమర్థించలేదు. విమర్శకుల వాదన ప్రకారం బలహీనపడిన అదే సంస్థల ద్వారా ప్రజాస్వామ్యం నాశనం కాలేదు, పునరుద్ధరించబడింది. ప్రెస్ పత్రిక సెన్సర్షిప్ మరియు అరెస్ట్ల గురించి మాట్లాడడం అతిశయోక్తి. ఆ సమయంలో ప్రభుత్వం చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోనే వ్యవహరించారు. అవును, చర్యలు కఠినమైనవి కానీ అపూర్వమైనవి కావు. అదేవిధంగా అధ్యక్ష, లెట్ us నాట్ ఫర్గెట్, అత్యవసర పరిస్థితిలో ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలు కూడా అనుసరించబడ్డాయి. ప్రొటెస్ట్లను శాశ్వతంగా అణిచివేస్తారని ఆలోచన తప్పు. అధ్యక్ష, అత్యవసర పరిస్థితి ముగిసింది, ఎన్నికలు జరిగాయి మరియు ప్రజా సంకల్పం కూడా గెలిచింది. అధ్యక్ష, అబ్జెక్షన్ అధ్యక్ష. ఎన్నికలు ముగిశాయి అన్నారు, ఎలక్షన్ జరిగింది అన్నారు. అవును, 1980లో మేడం గాంధీ గెలిచారు. ఆమె గెలిచినంత మాత్రాన ఎమర్జెన్సీని సమర్థించవచ్చా అధ్యక్ష? హిట్లర్ కూడా గెలిచాడు అధ్యక్ష. అయితే హిట్లర్ డిక్టేటర్షిప్ సమర్థిస్తున్నామని ప్రతిపక్షాలను అడుగుతున్నారు. నథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ రికార్డ్. बैठिए అధ్యక్ష. माननीय सदस्य, सदन ऐसा नहीं चलता है. అధ్యక్ష, she wasn't a dictator. అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. డెమోక్రసీ. అధ్యక్ష, ఆర్టికల్ 352 ఒక కారణంతో ఉంది అధ్యక్ష, అది ఆషామాషి కోసం కాదు అధ్యక్ష. बैठिए आप पहले. बार बार इंटरप्ट ना करें. कंटिन्यू. అధ్యక్ష, she wasn't the dictator, she was the guardian of democracy. 1980లో ఇందిరాగాంధీ తిరిగి ఎన్నికయ్యారు. ప్రజలు ఆమెని విశ్వసించారని రుజువు. అధ్యక్ష, పాలక పార్టీ ప్రసంగాలు డ్రామాతో నుండి ఉంది కానీ లోతు లేదు. Let us not fall for oversimplified arguments and distorted comparisons. The truth is far more nuanced than they admit. ధన్యవాదాలు అధ్యక్ష. వారు డ్రామా అని పిలుస్తున్నారు, అది మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలు పడిన కష్టాలన్నీ వారి ముందు మేము పెడుతుంటే దాన్ని డ్రామా అని, సినిమాటిక్ అని పదాలు వాడి కించపరచడం చాలా అమర్యాదకరం అధ్యక్ష. आप ऐसे शब्दों का इस्तेमाल ना करें, ये रिकॉर्ड से हटाया जा रहा है. Now I invite ruling party speaker Kumari Yamini to speak. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అధ్యక్ష, ఏ ప్రజాస్వామ్యానికైనా పత్రికా స్వేచ్ఛ అనేది హృదయ స్పందన లాంటిది. అయితే అత్యవసర పరిస్థితి అనగా ఎమర్జెన్సీ సమయంలో ఆ హృదయ స్పందనని ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. మన రాజ్యాంగ చరిత్రలో చీకటి అధ్యాంశాన్ని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ స్వేచ్ఛను ఎలా అణిచివేశారో చెప్పడానికే నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డాను. 1975 జూన్ 25న అంటే అక్షరాల 50 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ ప్రకటించిన క్షణం నుంచి ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది అధ్యక్ష. దేనికి? కేవలం వ్యతిరేకతను అణిచివేయడమే కాకుండా దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడానికి. దీనివల్ల అధ్యక్ష న్యూస్ పేపర్స్ మూతపడ్డాయి, ప్రింటింగ్ ప్రెస్లు ఆగిపోయాయి, సెన్సార్షిప్ అమల్లోకి వచ్చింది అధ్యక్ష. ఇది సాధారణ పాలన కాదు అధ్యక్ష, ఇది లెక్క గట్టి చేసిన దాడి అధ్యక్ష. వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఎక్కడ బయటపడతాయా అని భయపడి ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్మెంట్స్ లాంటి పెద్ద పెద్ద వార్తాపత్రికల కార్యాలయాలకు కరెంటు తీస్తారు అధ్యక్ష. వీళ్ళు ఇది ఎక్కడైనా ఉంటుందా అధ్యక్ష ఇలాంటి అనాధికార్య చర్య అని నేను అపోజిషన్ వాళ్ళని అడుగుతున్నాను. అయితే అధ్యక్ష విద్యుత్ తిరిగి వచ్చేసరికి పూర్తి సెన్సార్షిప్ అమల్లోకి వచ్చింది అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రశ్నలు అడగాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నేపథ్యంలో అనుమతి అడగాల్సి వచ్చింది అధ్యక్ష. ఎంత సిగ్గుచేట అధ్యక్ష ఇది. एक समय पर एक ही व्यक्ति बोल सकता है. बैठिए. సిగ్గుచేటని నేను అనడానికి కారణం ఉంది అధ్యక్ష. ప్రతి పని సిగ్గుచేటతో చేసిన పనే కాబట్టి అధ్యక్ష ఈ మాటని రికార్డును తొలగించాలిగా కోరుతున్నాం అధ్యక్ష. వాళ్ళు చెప్పిన డ్రామాటిక్ సినిమాటిక్ పదాల కంటే నేను వాడిన పదం సత్య
నమస్కారం సార్ అధ్యక్ష. ఎలాంటి పదాలు వాడుతున్నారు అధ్యక్ష? ఇది భావ ప్రకటనకు ऐसे अब शब्दों का इस्तेमाल ना करें, ये रिकॉर्ड से हटाया जा रहा है. ఓకే అధ్యక్ష. ఇక నిజం చెప్పడం పాపం అధ్యక్ష. అబద్ధపు ప్రభుత్వం నిజంగా మారిన సమయం అది. అంతేకాకుండా అధ్యక్ష ఆర్థికంగా అణిచివేయడం కూడా ఒక ఆయుధంగా వాడుకున్నారు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అప్పటి ప్రభుత్వం అరాచకాలు ప్రజలకు తెలియాలని వార్తలు కూడా మన మీడియా సంస్థ వాళ్ళు దొంగచాటుగా ప్రచారం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక న్యూస్ హైదరాబాద్ లో పబ్లిష్ అయితే అది ఊర్లకు చేరడానికి కనీసం 3 రోజులు పట్టేది అధ్యక్ష. ఇప్పటి ఇండియా వేరు అనడానికి కారణం మా ప్రభుత్వం అధ్యక్ష. మా ప్రభుత్వం తెచ్చిన మార్పులు అధ్యక్ష. एक समय पे एक ही सदस्य बोल सकता है. If you interrupt again and again, you will lose your chance to speak. ఉన్నమాట అంటే ఉలుకెందుకు అధ్యక్ష? వీళ్ళకి ఊగేస్తారు. కూర్చోండి. అయితే అధ్యక్ష ఎమర్జెన్సీ అనేది ఇట్ వాజంట్ జస్ట్ అ పాలసీ అధ్యక్ష, ఇట్ వాజ్ అ పనిష్మెంట్. వీసీ శుక్ల గైడెన్స్ లో సమాచార పత్రికలను మిత్రులు లేదా శత్రువులు అని లేబుల్ చేశారు. దాని అకార్డింగ్ రెవెన్యూ అనేది జనరేట్ చేసేవాళ్ళు అధ్యక్ష. అందరికీ తెలిసిందే వీసీ శుక్ల గారు ఇందిరాగాంధీ గారికి కుడి చేయలాంటి వాళ్ళని. ఆవిడ ఏది చెప్తే ఈయన అదే చేసేవాళ్ళు అధ్యక్ష. విమర్శకులకు తిండి లేకుండా చేశారు అధ్యక్ష వీళ్ళు. పోనీ మన దేశపు వాళ్ళని చేశారంటే అనుకోవచ్చు, బయట దేశపు వాళ్ళని కూడా ఇక్కడ నుంచి బహిష్కరించారు అధ్యక్ష. మన దేశంలో ఒక అధ్యక్ష మన దేశంలో ఒక ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆనవాయితీ ఉంది అధ్యక్ష. అతిథి దేవో భవ. ఇంటికి వచ్చిన అతిథిని మనం రెస్పెక్ట్ ఇస్తాం అధ్యక్ష. బయట దేశాలను కూడా వీళ్ళు బహిష్కరించారు అధ్యక్ష. వాళ్ళని బహిష్కరించే హక్కు వీళ్ళకి ఏముంది అధ్యక్ష? सदन की मर्यादा करना आपका कर्तव्य है. मुझे बार बार आपका कर्तव्य याद दिलाने की जरूरत नहीं है. కూర్చోమనండి అధ్యక్ష. ఊకేం లేస్తారు? बैठिए. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టుంది అధ్యక్ష. Don't make any personal అధ్యక్ష. Nothing is going on record. Don't make any personal comments. అధ్యక్ష అప్పటి ఇందిరాగాంధీ గారే వాళ్ళు చేసినది తప్పు అని ఒప్పుకున్నాక వీళ్ళెందుకు ఆర్గ్యూ చేస్తున్నారు అధ్యక్ష? మాట్లాడనియండి అధ్యక్ష. మా వాళ్ళు మాట్లాడేటప్పుడు మా వాళ్ళు లేవలేదు కదా అధ్యక్ష. आप मुझे क्या करना है वो मत सिखाइए. ఓకే అధ్యక్ష. ఒకప్పుడు ఇండియాలో జర్నలిజం అనేది చాలా ఫ్రీగా ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దయ వల్ల గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడింది అధ్యక్ష. No, please sit. Let the member speak. అయినా కూడా అధ్యక్ష అంతటి ప్రెషర్ లో కూడా మీడియా తన సత్తా దాటి చీకటి ప్రభుత్వం చేసిన కుట్రలని ప్రజల వరకు తీసుకెళ్లింది అధ్యక్ష. కొందరు దాన్ని ప్రతిఘటించారు అధ్యక్ష. కానీ అప్పటికే సెన్సార్షిప్ ఎదురు లేని మలుపు తిరిగిపోయింది అధ్యక్ష. 1976 ఆగస్ట్ 16న ప్రీ సెన్సార్షిప్ ఆర్డర్స్ ని గవర్నమెంట్ కంటెంట్ క్లియర్ చేసే వరకు డిలే చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇండియన్ ఎక్స్ప్రెస్ ఛాలెంజ్ చేయడం వల్ల ఇంకొక పాయింట్ అధ్యక్ష, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు నిజాయితీగా ధైర్యంగా ముందుకు వచ్చింది కాబట్టి నిజాలు బయటికి తెలిసే అధ్యక్ష. లేకపోతే వీళ్ళ వల్ల ఎవరికి ఎప్పటికీ తెలిసేది కాదు అధ్యక్ష. అదే కదా అధ్యక్ష ఇండియన్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ గా చెప్పకపోయినా కదా అధ్యక్ష ఇండైరెక్ట్ గా వీళ్ళు చేసే కుట్రాలని ప్రజల వరకు తీసుకెళ్లింది అధ్యక్ష. మా పార్టీ నిజాలు మాట్లాడుతుంది అధ్యక్ష. Sit down. Let the member speak. बैठिए. आपको मौका मिलेगा बात करने का. सबको बराबर मौका मिलेगा. అధ్యక్ష 21 నెలల పాటు వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్నో కొనసాగాయి అధ్యక్ష. వీళ్ళ వల్ల 21 నెలల పాటు కోట్ల గొంతులు మోగబోయాయి అధ్యక్ష. సెన్సార్షిప్ అంటే కేవలం శిరస్సును నల్లగా మార్చడం కాదు అధ్యక్ష, అది ప్రజాస్వామ్యం యొక్క ఆత్మగౌరవాన్ని అణిచివేయడం కూడా. Censorship isn't just about blacking out ink. It's something about silencing democracy soul. Silencing అధ్యక్ష. మరో ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష, స్వాతంత్ర పత్రిక స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది అధ్యక్ష. ఏ అత్యవసర పరిస్థితిలో కూడా దాన్ని ద్రోహాన్ని అది సమర్థించదు అధ్యక్ష. మనం ఈ చరిత్రని కేవలం గుర్తు తెచ్చుకోవడమే కాకుండా దీని నుంచి నేర్చుకోవాల్సిందిగా నా మనవి. తద్వారా నిజం రాయడానికి పెన్ ఎప్పుడు అనుమతి అడగాల్సిన పరిస్థితి ఉండదు అధ్యక్ష.
అధ్యక్ష, ఆ రోజు వీళ్ళు కరెంట్లు తీసి ప్రింటింగ్ ప్రెస్లను ఆపి నిజాన్ని బయటకు రాకుండా చేశారు అధ్యక్ష. కానీ నిజం నిప్పు లాంటిది అధ్యక్ష. చీకట్లో కూడా దాని వెలుగును అదే బయటికి తీసుకుని వచ్చింది అధ్యక్ష. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మిస్ శ్రీ లాస్య రూలింగ్ పార్టీ నుండి మాట్లాడండి. అధ్యక్ష మహోదయ, ప్రజాస్వామ్యం అంటే ఒక రోజున గల్లంత అవడం కాదు. ఆ ప్రభుత్వం దాన్ని ఒక చీకటి పెట్టేలాగా తీశారు. ఒక్కో రోజు ఒక్కో పత్రిక మూసేస్తూ ఒక్కో గొంతు నొక్కేస్తూ వచ్చారు. ఎమర్జెన్సీ గాలి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆడాల్సినటువంటి పరిస్థితి. స్వేచ్ఛ అనే పదానికి అధ్యక్ష కొత్త అర్థాన్ని ఇచ్చారు. మీరు మౌనంగా ఉండడానికి స్వేచ్ఛనిచ్చామన్నట్టుగా. ముఖ్యంగా సెన్సార్షిప్ గురించి మాట్లాడుకుంటే అధ్యక్ష, సెన్సార్ అంటే ఎవరైనా ఊహించుకునేలా చిన్న ఎర్రగీత గీయడం కాకుండా మొత్తం దేశాన్నే మ్యూట్లో పెట్టినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, కంటెంట్ అడ్జస్ట్ చేయడం కాదు, ప్రెస్కు గొంతు కోసే పనిచేశారు. ప్రింటింగ్ చేసే వాళ్ళని బెదిరించారు, భయపెట్టారు, ఆందోళనకు గురి చేశారు. నిజం రాస్తే నలిపేస్తామన్నట్టుగా. ఉదాహరణకు అధ్యక్ష, హిమ్మత్ వీక్లీ రాజ్మోహన్ గాంధీ గారు స్థాపించినటువంటి పత్రిక. స్వేచ్ఛా ప్రసారం, సంఘ స్వేచ్ఛ, స్వతంత్ర పత్రికలు లేకుండా స్వరాజ్యం అసంపూర్ణం అని చెప్పిన గొప్ప గాంధీ గారి మాటలు రాసినందుకే ఆ కాలంలో 20,000 రూపాయల జరిమానా విధించారు అధ్యక్ష. 20,000 రూపాయల జరిమానా. ఇలాంటిది ఒక గాంధీ గారి మనవుడికే జరిగింది అంటే సాధారణ జర్నలిస్టుల పరిస్థితి మీ ఊహకే వదిలేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక ఢిల్లీలోనే కాదు, మొత్తం దేశమంతా మూయించారు. దేశవ్యాప్తంగా చిన్న చిన్న పత్రికలపై దాడులు, ప్రెస్ల మూసివేతలు, పత్రికలు తగలబెట్టడం జరిగాయి. ఎంత చిన్న గొంతన్నా సరే, కొంచెం ఎదిరించినా ప్రశ్నించినా సరే గొంతు కోసే పనిచేశారు అధ్యక్ష. చెన్నైలో అయితే నగర పరిపాలన వేదికలు ప్రింట్ చేయడానికి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. పోనీ ఇది అఫీషియల్గా చేశారా అంటే కాదు, అనఫీషియల్గా ఎటువంటి నియమాలు లేకుండా మంత్రిత్వ శాఖలు ఫోన్లో జరిపినటువంటి సంఘటనలు అధ్యక్ష. ఒక సామెత ఉంది అధ్యక్ష, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడరు అనుకుంటుందిట. అలాగా వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తే చీకటి వస్తుందని అనుకుంటే అది తప్పే అధ్యక్ష. ఎందుకంటే దేశ ప్రజలు టార్చ్ వేశారు, తలొంచుకొని నిలబడలేదు అధ్యక్ష. గొప్పగా ఎదిరించిన వాళ్ళు ఉన్నారు. ఎడిటర్లు జైలుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. రిపోర్టర్లు ఉద్యోగాలు కోల్పోయారు. అబద్ధాలు ముద్రించడం కన్నా మౌనంగా ఉండడం నిశ్చయం అని అనుకున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మెన్ వాళ్ళ ఎడిటోరియల్ పేజీలో అయితే ఖాళీగా ఉంచేవారు అధ్యక్ష. అదొక పరాజయం కాదు, అదొక సమాధానం. వాళ్ళ బాధ మాత్రం మిగిలిపోయింది. వాళ్ళ బాధ చరిత్రలో లేకుండా పోయింది, వాళ్ళ ధైర్యం చరిత్రలో లేకుండా పోయింది, కానీ వాళ్ళ బాధ మాత్రం మిగిలిపోయింది అధ్యక్ష. నిజం మంటబెట్టినా వాళ్ళు దాన్ని ధూపమని అనుకునేలా చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మీడియాని మనం 4వ స్తంభంగా భావిస్తాం అధ్యక్ష. 4వ స్తంభాన్ని గౌరవంగా నిలబెట్టాల్సిన ప్రభుత్వమే దాన్ని తొక్కేసి దాని మీద మైకు పట్టుకుని దేశభక్తి గురించి స్పీచ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. రెండేళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2 ఏళ్ళు డ్రామాలు చేయలేదా అధ్యక్ష? మరి నిజమే అధ్యక్ష. డు నాట్ మేక్ ఎనీ పర్సనల్ కమెంట్స్. షేమ్ అన్న పదం కూడా సిగ్గుపడుతుంది అధ్యక్ష. सदन को कैसे चलाना है आप मुझे मत सिखाइए. సాధారణంగా 4వ స్తంభం లేకుండా ఇల్లు కట్టలేరు అన్న విషయం మనందరికీ తెలుసు. అలాంటిది ఆ ప్రభుత్వం ఇల్లు కట్టడమే కాక దాని కరెంటు కూడా తీసేసింది అధ్యక్ష. మీరు 2 ఏళ్ళు చేసిన సరిపోదా అధ్యక్ష? Let the member speak. Let the member speak. ఒక్క మాటతో ముగిస్తాను అధ్యక్ష. నిజమే, ప్రజలు నిజంగా వాళ్ళు పడిన కష్టాన్ని, వాళ్ళ పడిన శ్రమని అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలనకు అర్థమే లేదు అధ్యక్ష. ధన్యవాదాలు. बैठिए बैठिए बैठिए. आप इस सदन की सीनियर मेंबर है. अगर आप ऐसा करेंगे तो अन्य सदस्य क्या सीखेंगे?
रूलिंग पार्टी स्पीकर कुमारी जी अक्षिता सदन को संबोधित करें। నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన స్వాతంత్ర పోరాట చరిత్రలో ఉన్న ఒక చీకటి కాదని నేను ఈ సభ ముందుకు తెలియజేయాలనుకుంటున్నాను. అదే అధ్యక్ష, ఇది లెట్ ద మెంబర్ స్పీక్. అధ్యక్ష, ఇది నిజంగానే చీకటి కాదా అధ్యక్ష? ఈ ఎమర్జెన్సీ గురించి చాలా అరుదుగా చర్చించబడే కోణాన్ని ఈ సభ ముందుకు తెలియజేయాలనుకుంటున్నాను. అధ్యక్ష, ఇది పత్రిక గొడవ కాదు, ఇది కమ్యూనికేషన్కు పట్టిన గొంతు, ప్రజాపాలనకు పట్టిన గొడ్డలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది కేవలం మీడియా మౌనం చేయడమే కాదు, కమ్యూనికేషన్కు తెరవేయడం. అధ్యక్ష, ఇక్కడ పబ్లిక్ ఫోరంలలోనే కాదు, తమ ఇళ్లలో తమ రాసే లేఖల్లో తమ రహస్యంగా సంభాషణలాడడానికి కూడా ప్రైవసీ లేకుండా పోయింది అధ్యక్ష. వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు అధ్యక్ష. దీని భాగంగా ఆర్టికల్ 14, 19 ఇంకా ఆర్టికల్ 21 లాగు చేయబడ్డాయి. అవి ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, రైట్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇంకొకటి ప్రైవసీ, రైట్ టు ప్రైవసీని సస్పెండ్ చేశారు. దీని తర్వాత నెట్వర్క్ లెటర్స్ సర్చ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, టెలిగ్రామ్స్ నిఘా పెట్టారు అధ్యక్ష. నాటకాలు కవితలను కూడా రాజద్రోహం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, జనాలు ఒకరినొకరు అనుమానంతో చూసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేను ఇక్కడ ఒక ఫోటోస్ చూపెడదాం అనుకుంటాను, చూపెట్టచ్చా అధ్యక్ష? గో హెడ్. ఇది నరేంద్ర మోదీ అధ్యక్ష. అప్పట్లో ఇట్లాంటి శాంతియుతంగా న్యాయంగా చేసే వ్యాఖ్యలకు కూడా అరెస్టుకు దారి తీసాయని ఇలా నాటకాలు వేసుకొని, ఇలా వేషాలు వేసుకొని అండర్ గ్రౌండ్ లో పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, అప్పట్లో నాసిజం, అదే అడాల్ఫ్ హిట్లర్ తన దేశాన్ని ఎంతైతే నాశనం చేయాలనుకున్నా అంత నాశనం చేశారు అధ్యక్ష. ఇదే విధంగా ఇందిరాగాంధీ 1975 జూన్ 25న తన దేశాన్ని నాశనం చేసింది అధ్యక్ష. మళ్ళీ హిట్లర్ తో పోలుస్తున్నారు అధ్యక్ష పాలనని, మా పాలన అధ్యక్ష. దీన్ని ఖండిస్తున్నాం అధ్యక్ష మేము. ఇలాంటి పోలికలు ఎక్కడ పోలుస్తున్నారు అధ్యక్ష? అధ్యక్ష, మేము హిట్లర్ తో పోల్చడం లేదు, హిట్లర్ పాలనతోనే పోలుస్తున్నాం అధ్యక్ష. హిట్లర్ పాలన డిక్టేటర్షిప్, ఇండియా డెమోక్రసీ, అది తెలుసుకోమని చెప్పండి अध्यक्ष डेमोक्रेटिक कंट्रीलोने डिक्टेटरशिप में बिहेव जैसे इमरजेंसी एक समय पे एक ही सदस्य बात कर सकता है, उसे बात करने दीजिए. बैठिए, आप बैठिए. अध्यक्ष, डेमोक्रेसी అంటే కొంచెం నొక్కడం డెమోక్రసీ అధ్యక్ష. लेट द मेंबर स्पीक. बैठिए. అధ్యక్ష, ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే ఫోన్స్, టెలిగ్రామ్స్ ప్రజల స్వేచ్ఛను వాళ్ళు అనగదొక్కారు. ఇంకొకటి అక్కడ వాళ్ళకి ఎట్లాంటి ఆనరబుల్ మెంబర్స్ ప్లీజ్ లెట్ కాలంలో ఫోన్ లేదు అధ్యక్ష. ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు అధ్యక్ష? అధ్యక్ష ఫోన్ లేదు, కమ్యూనికేషన్ తీసేటప్పుడు ఎలా మాట్లాడడం? ఆ बैठिए అధ్యక్ష. అది ఫోన్ ట్యాపింగ్, ఫోన్ కాల్స్ అధ్యక్ష. మీకు if you interrupt again and again you will lose your chance to speak. మీరు ఎప్పుడైనా ల్యాండ్ ఫోన్ లో విన్నారా? ఫోన్ మాట్లాడారా? అప్పుడు మాట్లాడితే మీకు తెలుస్తుంది కదా. అడ్రస్ ద స్పీకర్. అధ్యక్ష, చిన్న మీటింగ్స్, ఏవైనా కార్మిక సంఘాలు కూడా రద్దు చేశారు అధ్యక్ష. ఇంకోటి అరుదుగా వచ్చే ఫోన్ కాల్స్, అమ్మ నుంచి కానీ నాన్న నుంచి కానీ అరుదుగా వచ్చే ఫోన్ కాల్స్ కూడా వాళ్ళు నిఘా చేశారు, ట్యాప్ చేశారు అధ్యక్ష. ఇవి మనం ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష, ఫోన్ ట్యాపింగ్స్ అని, కానీ అవి అప్పటి నుంచే ఉన్నాయి. ఇంకోటి అక్కడ ఏ కమ్యూనికేషన్ చేసినా అది అసలు కమ్యూనికేషన్ కు బ్రేక్ వేసిన వ్యవస్థ అధ్యక్ష. అయితే జేసీ షా కమిషన్ వచ్చిన తర్వాత ఏ ప్రజలైనా ఆ ప్రజలు కమిషన్ కి చెప్తున్నది ఏదైనా ఉంటే వాళ్ళు మౌఖిక బెదిరింపులు ఇంకా మానసిక గాయాలు చేసేవారు అధ్యక్ష. ఎట్లాంటి ట్రయల్స్ లేకుండా ఊరికే ప్రజలపైన రుద్దేశారు అధ్యక్ష వాళ్ళ రాజకీయాన్ని. అధ్యక్ష, వీళ్ళకి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, డెమోక్రసీ అంటే ఏంటి అని.
చెప్పండి అధ్యక్ష వాళ్ళని డెమోక్రసీ అనేది. అధ్యక్ష వాళ్ళకి తెలియదు అధ్యక్ష. आपको बोलने का मौका. ఒకటే అడుగుతున్నా డెమోక్రసీ కోసం ఏం అధికారంలో అధ్యక్ష అప్పన్ सदन की गरिमा बनाए रखिए. आप बोलिए, आपको बोलने का मौका दिया गया है. అధ్యక్ష అప్పటి నుంచి నేను ప్రజలకి వాళ్ళ డెమోక్రసీ ఇచ్చాను అంటున్నారు. అసలు ఎక్కడి డెమోక్రసీ ఇచ్చారు? డెమోక్రసీ అనేది ప్రజలు వాళ్ళ స్వేచ్ఛపై ఆధారపడింది, కానీ అది వాళ్ళకి ఇవ్వలేదే. ఇంకొకటి, ఎమర్జెన్సీ 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు అధ్యక్ష, మొత్తం 21 నెలలు ప్రజలపై విధించబడింది. అయితే ఇది మొత్తం 21 నెలలు. అధ్యక్ష ఇందిరమ్మ పాలించింది 15 ఏళ్ళు. దాంట్లో నుంచి 21 మంత్స్ మాత్రమే ఎమర్జెన్సీ ఉండే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సర్టెన్ లాస్ అనేటివి అప్లై అవుతాయి అధ్యక్ష. 21 మంత్స్ సర్టెన్ లాస్ అనేటివి అప్లై అవుతాయి టు సప్రెస్ ద పీపుల్. ఎందుకంటే 1971 లో అప్పుడే बैठिए, प्लीज सिट डाउन. అధ్యక్ష మాట్లాడేది ఎమర్జెన్సీ గురించి అయితే వీళ్ళ आपके स्थान पर बैठिए. बार बार అసలు ప్రజల్ని ఎందుకు సప్రెస్ చేస్తారు అధ్యక్ష? ప్రజల్ని ఎందుకు సప్రెస్ చేస్తారు? ఎలా చేస్తారు అధ్యక్ష? అధ్యక్ష 1977లో ప్రజలకి బాగా అర్థమైంది అధ్యక్ష. అప్పటి రూలింగ్ పార్టీని చిత్తుగా ఓడించి అప్పటి అన్ని మేజర్ పార్టీలు కలిసి ఒక మేజర్ పార్టీగా జాయిన్ అయింది అధ్యక్ష. అదే ఇప్పటి భారతీయ జనతా పార్టీ. 1980లో గెలిచింది మర్చిపోయారు అనుకుంటా అధ్యక్ష. మళ్ళీ 1977 గురించే మాట్లాడుతున్నారు. లాంగ్ లివ్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ ऑनरेबल मेंबर्स, कांस्टिट्यूशन. माननीय सदस्य, मुझे मजबूर मत करिए. आपका कर्तव्य है सदन की गरिमा बनाए रखना, उसका पालन करिए. అధ్యక్ష ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు 1980లో మేమే గెలిచామని. అసలు గెలిచి ఏం చేశారు? ఏమి డెవలప్ చేశారు? ఇంకా భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీ అని అంటున్నారు కదా. ఇప్పుడు భారతదేశం 4th డెవలపింగ్ కంట్రీలో ఉంది, కానీ వాళ్ళు అప్పుడు ఏం చేశారు అధ్యక్ష? बैठिए, आपको मौका दिया जाएगा बोलने का. सबको बराबर मौका दिया जाएगा. बैठिए, लेट द मेंबर स्पीक. అయితే ఈ సభ ఇప్పుడు తేల్చి చెప్పాలి అధ్యక్ష, ఎట్లాంటి భేదభావాలు, కంక్లూడ్ యువర్ స్పీచ్. ఒక్క నిమిషం అధ్యక్ష. ఎట్లాంటి భేదభావాలు లేకుండా, ఎట్లాంటి దేశద్రోహాలుగా చూడకుండా, ప్రైవసీని కమ్యూనికేషన్ ఎట్లాంటి కమ్యూనికేషన్ థ్రెట్ లేకుండా ప్రజల్ని అందరినీ ఈక్వల్ గా చూడాలని ఈ సభ తేల్చి చెప్పాలి అధ్యక్ష. ధన్యవాదాలు. రూలింగ్ పార్టీ స్పీకర్ కుమారి వి వైష్ణవి మీ అభిప్రాయాలను తెలియజేయండి. వి స్నేహ. గౌరవనీయ అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ సభ మన ప్రజాస్వామ్యంలోని ఒక చీకటి అధ్యాయమైన ఎమర్జెన్సీపై తన గంభీరమైన ఆలోచనలు కొనసాగించినట్టుగా నేను భారత ప్రజలకు ప్రాథమిక హక్కుల నిలిపివేత మరియు చట్టపరమైన పరిహారాలను నిరాకరించడం అనే అత్యంత భయానక అంశాన్ని ప్రస్తావించడానికి లేచాను. అధ్యక్ష, ఎమర్జెన్సీ అనేది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, అది పౌర స్వేచ్ఛలపై ఉద్దేశపూర్వక దాడి. ये सिर्फ एक घोषणा नहीं थी, एक सोची समझी चाल थी to snatch rights and bend justice to power. ఎమర్జెన్సీ ప్రకటించే ముందు నుంచే దానికి మౌలికంగా ఏర్పాట్లు జరిగాయి. మన చివరి రక్షణ అయిన న్యాయ వ్యవస్థను కూడా బలవంతంగా ఒత్తిడి చేసి మ్యానిప్యులేట్ చేశారు. కేశవనంద భారతి తీర్పులో మెజారిటీ అయిన 3 సీనియర్ న్యాయమూర్తులను పక్కన పెట్టి ఏఎన్ రే గారిని ముఖ్య న్యాయమూర్తిగా నియమించారు. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఆర్టికల్ 21 నిలిపివేతను వ్యతిరేకించడంతో ఆయనను కూడా పక్కన పెట్టారు. న్యాయ కే మందిర్ మే న్యాయ నహీ సిఫారిష్ చల్ రహీ థీ. 14 హైకోర్టుల న్యాయమూర్తులను నమ్మదగిన వారు కారు అనే కారణంతో బదిలీ చేశారు. సందేశం స్పష్టంగా ఉంది అధ్యక్ష, న్యాయమూర్తులు విధేయులుగా ఉండాలి. 1975 జూన్ 27న ఆర్టికల్ 359(1) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా పౌరుల ఆర్టికల్స్ 14, 19, 21 కింద చట్టపరమైన పరిహార హక్కును నిలిపివేశారు అధ్యక్ష. స్వతంత్రత, సమానత్వం, స్వేచ్ఛ, ప్రాణ హక్కులన్నీ రద్దయ్యాయి. అటార్నీ జనరల్ నీరందే కోర్టుకి చెప్పారు, ఒక వ్యక్తిని చంపిన అతనికి పరిహారం లేదు, కానీ అది చట్టం కాదు, అది చట్టపు రూపంలో నియంతృత్వం. ఇంతలో 38 నుండి 42 రాజ్యాంగ సవరణలను అధికారాన్ని కాపాడడానికి
ప్రజల కోసం కాదు. కోర్టులు ప్రశ్నించకుండా చేసింది. ఇది ఇందిరాగాంధీని కాపాడడాన్ని, రాజ్యాంగాన్ని కాదు. ये संशोधन संविधान के लिए नहीं, गांधी परिवार की कुर्सी के लिए था. అది కుర్చీ కోసమే వచ్చింది. ఫస్ట్ స్పీచ్ వినండి మీరు. ఒక కుర్చీ Members, maintain the dignity of the house. Members. అధ్యక్ష, లాంగ్ లీవ్ కాన్స్టిట్యూషన్ అని అరుస్తున్నారు. ఎవరి కాన్స్టిట్యూషన్ అధ్యక్ష? అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషనా, ఇందిరాగాంధీ గారి కాన్స్టిట్యూషనా? Maintain the dignity of the house. Let the members speak. ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఆమె అవినీతి ఎన్నికల ప్రవర్తనను వెనక్కి తిరిగి న్యాయబద్ధం చేసింది. उस दौर में ना कानून था ना आवाज, सिर्फ सरकार थी और संविधान एक खिलौना बन गया था. హక్కులను తొక్కిన వారు, కోట్లను మూసిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని నిందిస్తున్నారు. और संविधान का सम्मान तभी होगा जब उसके विरुद्ध किए गए अपराधों को याद रखे. 41 రాజ్యాంగ సవరణ ప్రధానమంత్రులు, గవర్నర్స్, రాష్ట్రపతులకు వారు పదవిలోకి వచ్చే ముందు చేసిన నేరాలకి కూడా రక్షణ కల్పించింది. ये कानून कुर्सी लो और कानून से मुक्ति पाओ. డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ విస్తరణతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ యాక్ట్ లాంటి చట్టాల ద్వారా స్వేచ్ఛ పత్రికేయతను దేశద్రోహంగా ముద్రించారు. నిజం అనేది దేశద్రోహంగా మారింది అధ్యక్ష. పత్రికలు మూసివేయబడ్డాయి, సంపాదకులు జైలుకి పోయారు. और उस सन्नाटे में सिर्फ एक आवाज गूंजती थी, इंदिरा गांधी की. ఇది పరిపాలన గురించి కాదు అధ్యక్ష, తప్పుడు దారులను శాశ్వతంగా చేయడం గురించి. స్వతంత్రత కోల్పోయిన పార్లమెంట్ ద్వారా న్యాయబద్ధం చేద్దాం. हम आज बोल पा रहे हैं क्योंकि कुछ लोगों ने तब चुप रहने से इनकार किया था. మన ప్రజాస్వామ్యం పాలకుల వల్ల కాదు, వారిని ఎదుర్కొన్న ధైర్యవంతుల వల్ల బతికింది. వారి ధైర్యాన్ని స్మరించుకుందాం. అధికారానికి శాశ్వతత్వం లేదు, కానీ దాని దుర్వినియోగ మచ్చలు తరాల పాటు ఉంటాయి. संविधान को बदलने वाले आए थे, लेकिन संविधान को बचाने वाले भी थे. उनका संकल्प हमारा प्रेरणा बनेगा. धन्यवाद अध्यक्ष. రూలింగ్ పార్టీ స్పీకర్ మిస్ సాయి వైష్ణవి సభని అడ్రస్ చేయండి. అధ్యక్ష, మొత్తం వాళ్ళకేనా అధ్యక్ష? మాకు అవకాశం ఇవ్వరు. 5 నిమిషాలు మీకు వంతు రాకపోతేనే అంత ప్రశ్నలన్నీ. మెంబర్ అడ్రస్ ద స్పీకర్. సారీ అధ్యక్ష, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అధ్యక్ష, ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యం అధ్యక్ష మనది. ఆ ప్రజాస్వామ్యానికి పునాదులే ప్రజలకుండే హక్కులు. అవి వారికి స్వేచ్ఛని, సమానత్వాన్ని మరియు న్యాయాన్ని నిర్ధారిస్తాయి. పౌరులను అణిచివేత నుండి అలాగే గౌరవ స్వేచ్ఛల నుంచి రక్షిస్తాయి. 1975లో మాజీ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు, అంటే అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ సమయంలో ఈ హక్కులన్నిటినీ వారు చెప్పుకున్న తేలులాగా అణిచేసి తొక్కేశారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఆర్టికల్ 19 కింద ఉన్న వాక్ స్వేచ్ఛ, శాంతి సమావేశాలు, సంఘ సమావేశాలు, ఉద్యమ స్వేచ్ఛ వంటివి నిలిపివేసి భారతదేశాన్ని ఒక బహిరంగ జైలుగా మార్చారు అధ్యక్ష. 100 కాదు, 200 కాదు, సుమారు 25,000 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు అధ్యక్ష. కనీసం తగిన విచారణ కూడా లేకుండా విచక్షణ రహితంగా జైల్లో వేశారు అధ్యక్ష. వీరి ఉచ్చులో పడిన వాలంటీర్లను ఉద్దేశించి మార్క్సిస్ట్ ఎంపీ ఏకే గోపాలన్ గారు, there must be some high ideal giving them such indomitable courage for such heroic act and sacrifice అని అన్నారు. అంటే ఇంతటి సాహసం మరియు త్యాగం చేయడానికి వారికి బలాన్ని ఇచ్చే ఉన్నతమైన ఆదర్శం ఏదైనా ఉండాలి అని వారి వీరత్వాన్ని గురించి వ్యాఖ్యానించారు అధ్యక్ష. రాజ్యాంగాన్ని న్యాయం యొక్క కవచంలా కాకుండా నిరంకుశత్వ ఆయుధంగా పరిగణించి ఈ పనులన్నిటికీ ఆద్యం పోశారు అధ్యక్ష. అప్పటి బార్ కౌన్సిల్ చైర్మన్ మరియు మాజీ ప్రధాని అయిన వాజ్పేయి గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన దివంగత శ్రీ రామ్ జఠల్మానీ గారు ఎమర్జెన్సీని ప్రజాస్వామ్యంపై భూతకపు దాడి ఒక్క నిమిషం అధ్యక్ష, వారిని ఒక లక్ష్యంగా చేసుకున్నారు అధ్యక్ష.
ఆ సమయంలో దేశం ఎన్నో చీకటి కోణాలను చూసింది. వాటిలో మన మనసులను కలిచివేసే ఎన్నెన్నో కేసులు ఉన్నాయి. అలాంటి ఒక కథనమే 1976లో అరెస్ట్ చేయబడిన కేరళ ఇంజనీరింగ్ విద్యార్థి పి రజన్ కేసు. కస్టడీలో పెట్టిన అతను హింసకు గురయ్యాడు. ఆ హింస వలనే అతను మరణించాడు. కనీసం అతని మృతదేహాన్ని కూడా అతని కుటుంబానికి అందజేయలేదు అధ్యక్ష. ఈనాటికి అతని కుటుంబానికి న్యాయం జరగలేదు. అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగలేదు. అతని తండ్రి వేసిన హేబస్ కార్పస్ పిటిషన్ వల్ల ఈ దారుణం బయటపడింది. మరొక బాధాకరమైన కథనం అధ్యక్ష. 70 ఏళ్ల స్వాతంత్ర సమరయోధుడు శ్రీ నెల్లై జపమణి గారు అతని కస్టడీని దుర్వినియోగం చేసుకొని ఒక స్వాతంత్ర వీరుణ్ణి రాష్ట్ర క్రూరత్వానికి బాధితుడిగా తగ్గించారు. ఇస్మాయిల్ కమిషన్ ముందు దీనికి సంబంధించిన విషయాలన్నీ వివరించబడ్డాయి. ఆపై సామూహిక స్టెరిలైజేషన్ ప్రచారం జరిగింది అధ్యక్ష. వేలాది మంది పురుషులు తమ ఇష్టానికి విరుద్ధంగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. క్షమించరాని దాడి అధ్యక్ష. అది ప్రజాస్వామ్యమా? ఇది ఉత్తమ పాలన అది అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. జనాభా నియంత్రణ కోసం జరిగిందని చెప్పండి అధ్యక్ష. వాళ్ళకి పెళ్ళమని వాళ్ళకి చేస్తే అది నియంత్రణ ఎలా వాళ్ళకి జరిగితే ఈరోజు ఇంత జనాభా అధ్యక్ష దేశంలో? సరే ఆ రోజు పెళ్లి కాని వాళ్ళకి జరిగితే ఇంత జనాభా ఎక్కడ అధ్యక్ష? డోంట్ టెస్ట్ ద పేషెన్స్ ఆఫ్ ద చైర్. పెళ్లి అవని వాళ్ళకి చేశారు, ప్రజలు ఎక్కువైపోతున్నారని చేశారంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈనాడు వేరే దేశం నుంచి వచ్చిన రెఫ్యూజీల్ని వెనక్కి పంపిస్తామంటే ఎందుకు అధ్యక్ష ప్రశ్నిస్తున్నారు? వాళ్ళే అతిథి దేవో భవ అంటారు, మళ్ళీ బయటకు బయటియే అతిథి దేవో భవ వారు పంపేసినప్పుడు పనికిరాలేదా అధ్యక్ష? 1975లో వచ్చిన అత్యవసర పరిస్థితి మళ్ళీ మన దేశాన్ని వలస రాజ్యం కావడానికి చాలా దగ్గరగా తీసుకెళ్లింది అధ్యక్ష. కానీ ఈసారి వేరే దేశం వాళ్ళు కాదు, తన దేశంలోనే తన ప్రజలు ఎన్నుకున్న నాయకుల చేతుల్లోనే వెళ్లాల్సి వచ్చింది. ఈ దారుణ కార్యాలని ప్రతిపక్షాలు ఎలా సమర్థిస్తున్నాయో తెలియదు కానీ అధ్యక్ష, ఈ దుస్సాహసాన్ని వినడానికి మేమంతా ఇక్కడే వేచి ఉన్నాం. తోటి భారతీయుల స్వేచ్ఛను వారి సొంత పార్టీయే క్రూరంగా అణిచివేసిన సంఘటన అధ్యక్ష ఇది. దీనికి నాకైతే వ్యక్తిగతంగా ఎటువంటి సమర్థన కనిపించడం లేదు. కానీ వారు లేచి ప్రయత్నించి మనల్ని ఆశ్చర్యపరుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్. Opposition party speaker Kumari Shriya Sugam, you may begin your speech. Thank you Adhyaksha for giving me this opportunity to speak. నేను ఇక్కడ ప్రతిపక్ష నాయకురాలుగా మాత్రమే కాదు, తర్కం మరియు వాస్తవికతను చెందిన వ్యక్తిగా మాట్లాడుకుంటాను. ఎమర్జెన్సీపై అధికార పార్టీ చేసిన అతిశయోక్తి మాటలు అందరికీ వినిపించాయి అధ్యక్ష. అవి ఏదో మూవీలా చెప్పారు, బ్లాక్ వర్సెస్ వైట్, ఈవిల్ వర్సెస్ గుడ్ అన్నట్లుగా. కానీ మనం ప్రాక్టికల్ గా ఉండాలి. ఆ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచో ఉద్భవించలేదు అధ్యక్ష. మన దేశం గందరగోళంలో ఉండే ప్రొటెస్ట్స్, స్లోగన్స్, ఎకనామికల్ ప్రాబ్లమ్స్, ఇంకా నిలిచిపోయిన రైళ్లు. అదే అధ్యక్ష, ఒకవేళ ప్రభుత్వం మౌనంగా ఉంటే మేము నిద్రపోతున్నాం, అదే మేము తగిన చర్యలు తీసుకున్నప్పుడు అది నియంత్రితం అవుతుందా అధ్యక్ష? కాబట్టి మరియు మీరు ఖచ్చితంగా ఏం ఆశించబడ్డారు అసలు? అవును, ఆ సమయంలో కొన్ని హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. తాత్కాలికంగా అనగా టెంపరరీ అధ్యక్ష. 21 నెలలు టెంపరవరీ అధ్యక్ష. టెంపరవరీ అంటే 1 నెలనో 2 నెలలు దాన్ని టెంపరవరీ అంటారు అధ్యక్ష. మొత్తం 21 నెలలు. కానీ అవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి అధ్యక్ష. అవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి సాగాయి అధ్యక్ష. దే వర్ ఆల్ కాన్స్టిట్యూషనల్. అధ్యక్ష, ఎలాంటి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష? వాళ్ళ కాన్స్టిట్యూషన్ గురించి माननीय सदस्य सदन की गरिमा बनाए रखें. ఆర్టికల్ 352 ఒక కారణం కొరకు ఉంది అధ్యక్ష. నిజంగా మీడియా ఆర్ ప్రెస్ అడ్వైజర్స్ ఉన్నారంటే అవి నకిలీ వార్తలను అరికట్టడానికి లేదంటే పత్రికల్లో పొరపాటును సరిచేయడానికి మాత్రమే ఉండొచ్చు అధ్యక్ష. ప్రతి దేశంలో ప్రెస్ అండ్ మీడియాకి కొన్ని నియమాలు ఉంటాయి అధ్యక్ష. ఆర్టికల్ 352 ఒక కారణంతో ఉంది. అది ప్రజల ప్రాణాలు, దేశ సమగ్రత కాపాడడానికి ఉంది. రాజ్యాంగ నిర్మాణాలు అది దృష్టితో రూపొందించిన వాడమని చెప్పారు మనకి అధ్యక్ష. మైక్ ఉన్నంత మాత్రాన మాట్లాడతాం మేము వినం అధ్యక్ష.
అధ్యక్ష. మాకు ఛాన్స్ వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాము, వాళ్ళు వినాల్సిందుకు కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తప్పులు మాట్లాడితే ఈ సభ ఎవరికి సమర్థించదు అధ్యక్ష. తప్పులు మాట్లాడుతుంటేనే మేము ఖండిస్తున్నాం అధ్యక్ష. వాళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పమనండి అధ్యక్ష. లెట్ ద మెంబర్స్ స్పీక్. వాళ్ళు అబ్జెక్ట్ చేసినప్పుడు మేము విన్నప్పుడు, మేము అబ్జెక్ట్ చేసినప్పుడు కూడా వినాలి కదా అధ్యక్ష. बार बार अपना स्थान ना छोड़िए, बैठिए. लेट द मेंबर स्पीक. ఒక చిన్న క్రమశిక్షణ ఎల్లప్పటికీ తప్పు కాదని గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. అవును, సెన్సార్షిప్ జరిగింది, కానీ పత్రికలు మళ్ళీ నిలదొక్కున్నాయి. దట్ మీన్స్ ద న్యూస్ పేపర్స్ బౌన్స్డ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేస్. న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు వాళ్ళు మనుషులే కదా అధ్యక్ష. కొందరు అంగీకరించారు, కొందరు విభేదించారు అధ్యక్ష. అదే కదా ప్రజాస్వామ్యం అనగా డెమోక్రసీ అంటే. మరి అమెండ్మెంట్స్ అవి ప్రతి ప్రభుత్వం చేసినవి. ఇది మొదటిది లేదా చివరిది అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు అధ్యక్ష. అన్యాయం ప్రతి యుగంలో జరిగింది, నేటికి కూడా సాగుతుంది. మనం గతాన్ని మాత్రమే నిందిస్తే ప్రస్తుతాన్ని ఎప్పుడు సరిదిద్దుకుంటామని అడుగుతున్నాను అధ్యక్ష. అవును, అణచివేత జరిగింది. అవును, అణచివేత జరిగింది అనగా సప్రెషన్ జరిగింది, కానీ నిశ్శబ్దంగా లేకుండే అధ్యక్ష. భారతీయులు జోక్స్, గుసగుసాలు లేదా జుగాడ్ ద్వారా మార్గాలను కనుగొన్నారు. ప్రతిదీ మూసివేయపడలేదు అధ్యక్ష. సో లెట్స్ నాట్ ఓవర్ కాంప్లికేట్ దిస్. ఎమర్జెన్సీ వచ్చింది, ప్రజలు ఓటు వేశారు, ప్రభుత్వం మారింది. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ మై స్పీచ్ by saying this. Maybe it's time for us to stop digging old graves and start building something new, Adhyaksha. Jo ho gaya, so ho gaya. Let's move on. Thank you, Adhyaksha. Let's take a short break here. We are inviting a newly elected president, state BJP president, Shri N. Ramchandra Rao Garu at this. And we are requesting National Turmeric Board member Palle Gangadhar Reddy onto the dais, please. రామచంద్రరావు గారు, పల్లె గంగాధర్ రెడ్డి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు.